వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ సగ్గుబియ్యం పునుగులు తయారు చేయబోతున్నాం. మరి వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, అల్లం చిన్న ముక్కలు, 1 కప్పు బియ్యపిండి, డీప్ ఫ్రైకి సరిపడినంత. గిన్నె పెట్టి అందులో పుల్లటి పెరుగు 1 కప్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా లావుగా ఉండాలి, మరీ సన్నటి సగ్గుబియ్యం తీసుకోకూడదు. సన్నటి సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల పునుగులు చిదురైపోతాయి. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు వీటిని పెరుగులో సగ్గుబియ్యం ఒక 4-5 గంటలు బాగా నాననివ్వాలి. పెరుగును సగ్గుబియ్యాన్ని బాగా కలుపుకోవాలి. బాగా నానిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్ యాడ్ చేసుకుందాం. మిర్చిని యాడ్ చేసుకుందాం. తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాం. స్పూన్ సాల్ట్, కొంచెం కొంచెం కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుందాం, అంటే బియ్యం పిండి వేసుకోవాలి. కలపాలి. నీరు వేయకుండా కలపాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి సగ్గుబియ్యంలో వాటర్ ఉంటుంది కాబట్టి. మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటరు వేసుకోండి. మనం ఖచ్చితంగా పకోడీ పిండిలాగా ఉండాలి ఈ మిశ్రమం, లేదంటే జారుగా ఉంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది, అప్పుడు పునుగులు గుల్లగా రావు అండి. పిండి ఈ మోతాదులో అచ్చం మనం పకోడీలకి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. బాగా హీట్ ఎక్కిందండి. మనం ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం పునుగులు వేసుకుందాం. ఈ సగ్గుబియ్యం పునుగులకి మెయిన్గా నూనె బాగా వేడెక్కాలండి. తర్వాత బాగా సిమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా వేగాలి. క్రిస్పీగా వేగితేనే ఈ సగ్గుబియ్యం పునుగులు చాలా బాగుంటాయి. దీని కాంబినేషన్ నిమ్మకాయ కారం ఉంటే ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ ఇలా నిమ్మకాయ కారంతో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.